భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్కారం. వ్యవసాయ అనుబంధ రంగాలనే ప్రధాన వ్యాపకాలుగా చేసుకుని పంట పొలాలలో అహర్నిశలు శ్రమించే రైతన్నల శ్రేయస్సే ధ్యేయంగా సమకాలిక అంశాలపై సమగ్ర సమాచారంతో పాటు శాస్త్రవేత్తల సలహాలు సూచనలను ఎప్పటికప్పుడు రైతాంగానికి చేరవేస్తున్న వ్యవసాయ సమాచారం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు, గొర్రెలలో నట్టల నివారణ, రైతు పాటించవలసిన సూచనలు, మార్కెట్ సమీక్ష, మార్కెట్ ధరలు, వాతావరణ సూచనలు ఉంటాయి. అనాది కాలంగా వ్యవసాయానికి అనుబంధంగా గొర్రెల పెంపకంను చేపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా జీవాలు వ్యాధులకు గురవుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నట్టల నివారణ కార్యక్రమంను చేపట్టింది. ఇందులో భాగంగా నల్గొండ జిల్లాలో జరిగిన నట్టల నివారణ కార్యక్రమం విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. గొర్రెలను ముఖ్యంగా మాంసోత్పత్తికి పెంచుతున్నారు. గొర్రెల నుండి అధిక లాభాలు పొందేందుకు ఆయా ప్రాంతాలకు అనువైన జాతిని ఎంపిక చేసుకోవాలి. మన రాష్ట్రం గొర్రెల పెంపకంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ఈ రోజుల్లో గొర్రె మాంసానికి చాలా డిమాండ్ ఉంది. సుమారు సంవత్సరం లోపు గొర్రె 20 కిలోల బరువుంటే అందులో 10 కిలోలు మాంసం వస్తుంది. గొర్రెల పెంపకంలో తగిన మెలకువలు పాటించినట్లయితే వివిధ రకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. గొర్రెల్లో తొలకరి వర్షాల వల్ల వివిధ రకాలైన వ్యాధులు వచ్చే ఆస్కారం ఉంది. ముఖ్యంగా అంతర పరాన్న జీవులు, బ్యాక్టీరియా, వైరస్ల వల్ల రోగాలు వస్తాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం గొర్రెలకు ఉచితంగా నట్టల మందును సరఫరా చేస్తుంది. అందులో భాగంగా నల్గొండ జిల్లా భువనగిరి మండలం హస్నాపురం గ్రామంలో గొర్రెలకు నట్టల మందు వేయటం జరిగింది అని పశు వైద్యాధికారి శ్రీకాంత్ తెలిపారు. ఆ వివరాలు ఇప్పుడు మీకోసం. ఈ యొక్క నట్టల నివారణ కార్యక్రమం అనేది ప్రభుత్వము గత సంవత్సరంలో సంవత్సరానికి 2 సార్లే ఉండేది. ఈ యొక్క అకాడమిక్ ఇయర్ లో సంవత్సరానికి 3 సార్లుగా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క నట్టల నివారణ కార్యక్రమంలో భాగంగా హన్మాపురంలో ఉన్న అన్ని గొర్రెలకు మరియు మేకలకు నట్టల నివారణ మందులు మా పశు వైద్య సిబ్బంది అందరితో ఈ యొక్క మందు తాపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క నట్టల నివారణ యొక్క మందు యొక్క ప్రాముఖ్యతను అందరి గొర్రెల కాపర్లకి కూడా తెలియజేయడం జరిగింది. ఈ నట్టల నివారణ మందు వలన ఈ గొర్రెల్లో ఉన్న నట్టలు పడిపోయి గొర్రెలు మంచిగా బరువు పెరుగుతాయి. అదేవిధంగా సకాలంలో ఎదకు రావటం మరియు మగ పిల్లలు అయితే సకాలంలో బరువు పెరగడం, ఇట్లా మట్టి తినకుండా ఉండటం మరియు గొర్రెలలో రోగనిరోధక శక్తి పెరిగి గొర్రెలు బలంగా తయారవుతాయి. అదేవిధంగా నట్టల నివారణ చేయడం వలన మనం ఏదైతే ఫ్యూచర్లో వ్యాక్సిన్ ఏదైతే ఇస్తామో అది కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. నట్టల నివారణ మందు ఇవ్వటం వలన గొర్రెల పెంపకందారులు ముఖ్యంగా 3 రకాలైన టీకాలు చేపించాల్సి ఉంటుంది. జనరల్గా ఈ సీజన్లో అంటే జూలై ఆగస్టు మాసంలో పీపీఆర్ టీకా చేయడం జరుగుతుంది. ఇది కూడా గవర్నమెంట్ నుంచి సప్లై అవుతుంది. పీపీఆర్ అంటే పెస్టిడిస్ పెటైటిస్ రుమినైటిస్. ఈ వ్యాధి ఎక్కువ 1 ఇయర్ లోపల ఉన్న గొర్రెల్లో రావడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే హై టెంపరేచర్ ఉండటము, 105-106 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతుంది. దాంతోపాటు గొర్రెలు నల్లగా పారుకోవడం జరుగుతుంది. ఇంకోటి చెల్మెల్ అని ఏదైతే అంటారో ఈ లోకల్ లాంగ్వేజ్లో అవి చెడిపోవడం జరుగుతుంది. ఈ యొక్క నివారణకు గాను ప్రభుత్వము ఇంత కూడా ఈ పీపీఆర్ వ్యాక్సిన్ సప్లై చేస్తుంది. దీన్ని కూడా గొర్రెల కాపర్లు అందరూ కూడా వినియోగించి ఈ యొక్క వ్యాధిన బారిన జీవాలు పడకుండా చూసుకోవాలని కోరుచున్నాం. మన దేశంలో రైతులు దిగుబడులే ధ్యేయంగా రసాయన ఎరువులను అధిక మొత్తంలో వాడుతున్నారు. రసాయన ఎరువుల వాడకం వల్ల భూసారం తగ్గడంతో పాటు దిగుబడులు కూడా తగ్గుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రైతులకు సేంద్రియ వ్యవసాయ ప్రాముఖ్యతను తెలియజేయడానికి నల్గొండ జిల్లాలో శిక్షణా తరగతులు నిర్వహించారు. ఆ కార్యక్రమ విశేషాలు ఇప్పుడు మీకోసం. రైతుల అభివృద్ధి ధ్యేయంగా స్థాపించబడిన నాబార్డ్
రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అనేక రకాల సహాయ సహకారాలను అందిస్తుంది. నల్గొండ జిల్లాలో జరిగిన సమావేశంలో నాబార్డ్ ఏజీఎం శ్రీమతి దయా అమృత పాల్గొని రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ఈ అవగాహన సదస్సులో ఆమె పాల్గొని రైతులకు సేంద్రియ వ్యవసాయం వల్ల కలిగే లాభాలు, వారికి అవసరమైన సహకారాల గురించి ఆమె వారి సందేశాల ద్వారా వివరించారు. నాబార్డు ద్వారా మరి దేశవ్యాప్తంగా మరి మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులని రైతు ఉత్పాదక సంఘాలుగా చేయడం అన్నది ఈ సంవత్సరం మా ధ్యేయం. ఎక్కడైతే రైతులు మరి సమిష్టిగా కలిసి వ్యవసాయం చేసుకొని వాళ్ళ ఉత్పాదక ఖర్చులను తగ్గించుకొని సమిష్టిగా వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా ఎక్కువ లాభాలు ఆర్జించాలి అన్నది ఈ కార్యక్రమం ఒక లక్ష్యం. ఆ కార్యక్రమంలోనే భాగంగా ఈరోజు ఈ మోటకొండూరు గ్రామంలో మరి మహిళలందరూ సమిష్టిగా సేంద్రియ వ్యవసాయం చేయాలని, అలాగే తృణధాన్యాలు, కందులు సేంద్రియ పద్ధతిలో పండించే దిశగా ప్రయత్నిస్తున్నారు. దానికి నబార్డు పరంగా కూడా సహకారం ఎలా అందించాలి అన్నది తెలుసుకోవడానికి ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో గ్రామీణ్ మాల్ సంస్థ వ్యవస్థాపకుడు సీతారాం, రైతులు, మహిళలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సమిష్టి సంఘం తరపు నుంచి సేంద్రియ వ్యవసాయాన్ని ఏ విధంగా చేసుకోవాలి, అలాగే వాళ్ళ ఉత్పత్తులు నేరుగా ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలన్న దాని మీద ఈ గ్రామాన్ని ఎంపిక చేసి ఇక్కడ ఒక మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ సేంద్రియ వ్యవసాయాన్ని పరిచయం చేయడం జరిగింది. ఆ సంఘంకి వాళ్ళు ఆదర్శ సేంద్రియ మహిళా పరస్పర సహాయ సహకార సంఘంగా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ఈ రోజున వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అధికారులను తీసుకుని వచ్చి ఆ ప్రభుత్వ పరంగా ఉన్న అందుబాటులో ఉన్న పథకాలని ఈ సంఘానికి పరిచయం చేస్తూ, అలాగే ఈ సంఘం యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వాధికారులకు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దీని ద్వారా ముఖ్యంగా మహిళ యొక్క ఆరోగ్య పరిపుష్టి, ముఖ్యంగా వాళ్ళ యొక్క ఫ్యామిలీ యొక్క ఆరోగ్య పరిరక్షణ, అలాగే ఆర్థిక పరిపుష్టికి ఈ సంఘం ద్వారా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మార్కెట్ ధరలు. వరి క్వింటాలుకు 10 కరీంనగర్ కనిష్ట ధర 1400, గరిష్ట ధర 1400. వలిగొండ 1400. మొక్కజొన్న హుజురాబాద్ కనిష్ట ధర 1310, గరిష్ట ధర 1310. మహబూబ్ నగర్ 1393, 1416. ఇప్పుడు సంక్షిప్త సమాచారాన్ని వీక్షిద్దాం. రైతులకు ముఖ్య గమనిక. శాస్త్రీయ పద్ధతిలో యూరియా వాడకం లాభనష్టాలు. యూరియాను అధికంగా వాడటం వలన పర్యావరణ నష్టంతో పాటు పంట దిగుబడి తగ్గుతుందని, యూరియా వృధాను అరికట్టి వ్యవసాయాన్ని మేలు చేయాలని వ్యవసాయ శాఖ పేర్కొంది. మీకు తెలుసా, మనం వాడుకునే యూరియాలో దాదాపు 2/3 వంతు ఆవిరి రూపంలో వృధా అవుతుంది. యూరియా వృధాను తగ్గించడానికి యూరియాను సరైన సమయంలో సరైన భాగంలో గుళికల రూపంలో ఉంటే వేప సంబంధిత యూరియాను వాడుకోవాలి. యూరియాను వాడటం వలన నైట్రోజన్ మాత్రమే మొక్కకు అందుతుంది. అలాగే భాస్వరం, పొటాషియం ద్వితీయ శ్రేణి కాగా సూక్ష్మ పోషకాలు, కార్బన్ మొదలైనవి లభించవు. యూరియాను ఇతర పోషకాలతో కలిపి వాడుకున్నప్పుడు మంచి ఫలితాలొస్తాయి. యూరియాను ఎక్కువ మొత్తంలో వాడటం వలన అధికంగా శాఖీయ పెరుగుదల ఉండటం వలన పంటల దిగుబడి తగ్గుతుంది. అధికంగా యూరియాను వాడటం వలన వాతావరణ కాలుష్యంతో పాటు భూమిలోని పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు కూడా మరణిస్తాయి. ఇంతటితో వ్యవసాయ సమాచార కార్యక్రమం సమాప్తం. నమస్కారం. నమస్కారం. మారుతున్న సమాజానికి సరిపడ ఆహార ధాన్యాల ఉత్పత్తిని సృష్టిస్తున్న రైతు సోదరులకు స్వాగతం. ప్రాచీన సేద్య సాంప్రదాయాలను ఆధునిక శాస్త్ర పరిజ్ఞానంతో అభివృద్ది చేసి నూతన ఒరవడులతో మీ ముందుకు వస్తున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: మెట్టవరిలో కలుపు యాజమాన్యం,
వాననీటి సంరక్షణ పద్ధతులు, వేరుశెనగలో తొలి దశలో పాటించవలసిన సస్యరక్షణ మొదలగు అంశాలు ఉంటాయి. మన రాష్ట్రంలో సాగు చేస్తున్న ఆహార ధాన్య పంటలలో వరి ప్రధానమైనది. వరి దిగుబడిని నష్టపరిచే వాటిలో కలుపు ముఖ్యమైనది. ఈ నేపథ్యంలో మెట్ట వరిలో కలుపు నివారణకు పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన రాష్ట్రంలో వరి ప్రధానంగా ఖరీఫ్, రబీ పంట కాలాల్లో పలు వాతావరణ పరిస్థితుల్లో సాగు చేయబడుతుంది. వరిలో అధిక దిగుబడులు సాధించాలంటే కలుపు నివారణ ముఖ్యమైనది. మెట్ట వరిలో నీరు తక్కువగా ఉండడం వల్ల కలుపు సమస్య అధికంగా ఉంటుంది. కలుపు నివారణకు సమగ్ర నివారణ చర్యలు చేపట్టాలి. విత్తనం విత్తిన పిదప తగుమాత్రం తేమ ఉండే పరిస్థితుల్లో కలుపు మందులు వాడాలి. మెట్ట వరిలో అధిక దిగుబడులు సాధించాలంటే కలుపును కూడా తగిన సమయంలో అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ మాగాణి వరితో పోలిస్తే మెట్ట వరిలో ఈ కలుపు యొక్క తీవ్రత చాలా ఉంటుంది. మరి సరాసరి నష్టము మాగాణి వరిలో తీసుకుంటే 15 నుంచి 20% లోపే ఉంటుంది. మరి ఈ మెట్ట వరిలో ఈ కలుపును గనక తగిన సమయంలో అదుపు చేయకపోయినట్లయితే దీని ప్రభావం చాలా ఉంటుంది. అంటే పంట నష్టము దాదాపుగా 50 నుంచి 60% ఉంటుంది. కొన్ని సందర్భాలలో పూర్తిగా పంట కూడా దెబ్బతినే అవకాశము ఉంటుంది. ఈ మెట్ట వరిని విత్తుకున్నాక ఒక వారం రోజుల లోపు కనుక పరిస్థితులు ఉన్నట్లయితే, అంటే వాతావరణం కానీ లేకపోతే నేలలో తేమ కానీ తగుపాలలో ఉన్నప్పుడు మనకు ఈ కూలీలు తగిన సమయంలో లభించినట్లయితే, అంటే ఒకసారి మనం కూలీలను పెట్టుకుంటే కూడా కొద్దిగా మనకు లాభదాయకంగానే ఉంటుంది. కాకపోతే ఈ కూలీలు ఎప్పటికీ లభ్యమవరు కాబట్టి, కూలీల రేట్లు అధికంగా ఉన్నాయి కాబట్టి మనకు మార్కెట్లో లభ్యమవుతున్నటువంటి రసాయనాలను ఉపయోగించి మనం కలుపును అదుపు చేసుకోవచ్చు. మరి ఈ రసాయనాలలో ముఖ్యమైనవి ఏమంటే విత్తుకున్నాక వేసుకున్నటువంటి, అంటే 2 రోజుల లోపు మనము వాడదగినటువంటి ఈ కలుపు రసాయనాలు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గది పెండిమిథాలిన్. పెండిమిథాలిన్ అనేటువంటి మందును 1 ఎకరాకు 1000 మిల్లీలీటర్లు, అంటే 1 లీటర్ నీటికి 5 ml చొప్పున కలిపి, అంటే 1 ఎకరాకు మనము ఈ మందు ద్రావణంను 200 లీటర్లు ఉపయోగించాలి. 1 లీటర్ నీటికి 5 ml చొప్పున 200 లీటర్ల నీటిని ఎకరా పొలంలో మెట్ట వరిని విత్తుకున్నాక మందును పొలం అంతా సమానంగా పడినట్టుగా, అంటే జాగ్రత్త తీసుకోవాలి. ఈ కలుపు మందులను స్ప్రే చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి నాజిల్స్ లభ్యమవుతాయి. ఫ్లడ్ జెట్ కానీ లేకపోతే ఈ ఫ్లాట్ ఫ్యాన్ అటువంటి టైప్ ఆఫ్ నాజిల్స్ ఉపయోగపడతాయి. ఈ నాజిల్స్ వాడితేనే మనకు ఈ కలుపు మందు అనేది అన్ని దిక్కులలో సమానంగా విస్తరిస్తుంది. కాబట్టి కలుపు అదుపులో ఉంటుంది. ఒకవేళ ఇతర నాజిల్స్ కనుక ఉపయోగించినట్లయితే ఈ కలుపు మందు సమానంగా పడక అక్కడక్కడ ఈ కలుపు ఈ ప్యాచ్లు మనకు కనిపిస్తాయి. తర్వాత ఇంకొక మందు చెప్పుకోదగ్గటువంటి మందు ఈ మెట్టవరిలో ఏంటంటే ఈ పైరజోసల్ఫరాన్ ఈథైల్ సాతి అనేటువంటి ఒక మందు 1 ఎకరాకు 80 నుండి 100 గ్రాములు విత్తుకున్నాక 2 నుంచి 3 రోజుల లోపు మనము ఈ మందును వాడాలి. మెట్టవరిలో ఒక సమగ్రమైనటువంటి అప్రోచ్ తీసుకున్నట్లయితే మనకు లాభదాయకమైనటువంటి పద్ధతి ఏంటంటే ఈ పెండిమిథాలిన్, పంట తొలి నెలలో పెండిమిథాలిన్ వాడి పంట 20 రోజులలో ఉన్నప్పుడు బిస్పరిబ్యాక్ సోడియం నామినీ గోల్డ్ అనేటువంటి మందును ఇది 1 లీటర్ నీటికి 0.4 ml, అంటే 80 నుండి 100 మిల్లీలీటర్లు సరిపోతుంది. దాన్ని 20 రోజులలో వాడుకొని మళ్ళీ 45 రోజుల సమయంలో ఈ మెట్ట చేలలో యాంత్రికంగా, అంటే పనిముట్లను ఉపయోగించి కనుక ఈ కలుపును నివారించినట్లయితే మనకు అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది. ఈ కలుపు వల్ల కలిగే నష్టాన్ని, వరికి కలిగేటువంటి నష్టాన్ని అరికట్టవచ్చు. తద్వారా రైతుకు గిట్టుబాటు అవుతుంది. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో
అంతే ఎరువుని పొలంలో చల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. పంటలలో అధిక దిగుబడులు సాధించడానికి కావలసిన వనరులలో నీరు చాలా ముఖ్యమైనది. ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పులకు, కురుస్తున్న తక్కువ నీటి వర్షాలకు వ్యవసాయ సాగు చాలా ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కురుస్తున్న వర్షపు నీటిని వివిధ పద్ధతుల ద్వారా సంరక్షించుకోవాలి. ఆ పద్ధతులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. భూగర్భంలో భూ పొరలో నిక్షిప్తమై ఉన్న నీటిని భూగర్భ జలమని అంటాం. సాధారణంగా భూగర్భ జలం అన్ని ప్రదేశాల్లో లభించదు. వర్షపాతం అలాగే వివిధ రూపాలలో లభించిన నీరు భూమి లోపలికి ఇంకి ఇవి తమకు అనుకూలమైన ప్రదేశంలో మాత్రమే నిల్వ ఉంచబడతాయి. ఉపరితల జలం లభించని ప్రదేశాలలో సరైన వర్షపాతం నమోదు కాని సమయంలో ప్రజలు తమ అవసరాల కొరకు భూగర్భ జలాలపై ఆధారపడటం వలన వీటిపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది. అందువల్ల ఇటువంటి ప్రదేశాలలో భూగర్భ జల మట్టాలు పడిపోవటం జరుగుతూ ఉంది. కాబట్టి భూగర్భంలోనికి నీరు ఇంకించుట, భూ పొరల నుంచి వెలికి తీసే నీరు సమతుల్యతతో వినియోగించుకోవటం వలన భూగర్భ జలాలను కాపాడుకోగలుగుతాము. వేగవంతమైన పట్టణీకరణ మరియు దానికి తోడైన పారిశ్రామికీకరణ ముఖ్య కారణంగా మారింది. దీనికి తోడు గత కొంతకాలంగా చూస్తే తక్కువ మరియు సకాలంలో పడని వర్షపాతం, నీటి ఎద్దడి కారణమైంది. దీని ప్రభావంతో భూగర్భ జలాలు వెలికితీత అధికమైంది. మానవుడికి దేవుడిచ్చిన ప్రకృతి వరాలలో నీరు అతి ముఖ్యమైంది. ఒక విధంగా చెప్పాలంటే మానవుడి జీవనం, మనుగడ నీటితోనే ముడిపడి ఉంది. మన రాష్ట్రంలో సుమారు 80% ప్రజలు వ్యవసాయ రంగంపైనే జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయం కాలువలు మరియు బావుల ద్వారా జరుగుతుంది. ఇది కాక వర్షాధార పంటలు పండిస్తున్నారు. గృహ, పారిశ్రామిక అవసరాల కోసం భూగర్భ జలాలపై ఆధారపడడం ఎక్కువ అవుతోంది. ఈ పరిస్థితుల వలన భూగర్భ జలాలు శీఘ్రతను తగ్గిపోతున్నాయి. ఫలితంగా కొన్ని ప్రాంతాలలో బావులు, బోరు బావులు ఎండిపోయి తద్వారా నీటి సమస్య తీవ్రంగా తయారవుతోంది. ఇటువంటి నీటి సమస్యను పరిష్కరించడానికి, భూగర్భ జలాల మట్టాలను పెంచడానికి వివిధ దేశాలలో వర్షపు నీటి సంరక్షణ ప్రక్రియను చేపట్టారు. ఈ ప్రక్రియ ముఖ్యంగా పోలాండు, హాలాండు, న్యూజిలాండు మొదలైన దేశాలలో నిర్వహించి నీటి సమస్యలను చాలా వరకు నియంత్రణ చేయగలిగినారు. మన దేశంలో చెన్నైలో కూడా ఇలాంటి ప్రక్రియలు చేపట్టి విజయవంతంగా నీటి సమస్యను ఎదుర్కొన్నారు. మన రాష్ట్రంలో ఈ ప్రక్రియ 1998 సంవత్సరంలో చేపట్టడం జరిగింది. వీటి ఫలితాలు విజయవంతం అగుటచే ఈ ప్రక్రియ మరింత పెద్ద ఎత్తున ప్రజలందరి భాగస్వామ్యంతో నిర్వహించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. వర్షపు నీటి సంరక్షణ ప్రక్రియను కొన్ని కృత్రిమ పద్ధతుల ద్వారా భూగర్భంలోని నీటి పొరల్లోకి ఇనికిపోయేలాగా చేసి తద్వారా భూగర్భ జలాల మట్టాన్ని పెంచే ప్రక్రియను నీటి సంరక్షణ ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు. ఇంటి పైకప్పు మీద పడిన వాన నీరు, రోడ్డు మరియు ఖాళీ ప్రదేశాలలో ఉన్న వర్షపు నీటిని మళ్లించి సంరక్షించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. వాన నీటి సంరక్షణ ప్రక్రియలో బోరు బావులు, ఎండిపోయిన దిగుడు బావులను ఉపయోగించడం ద్వారా ఇంటి చుట్టూ కందకాలు మరియు ఇనుకుడు గుంటలు త్రవ్వడం ద్వారా అపార్ట్మెంట్ ప్రాంతాల్లో కందకాలు త్రవ్వడం, లోతట్టు ప్రాంతాల్లో, పార్కుల్లో, ఫుట్పాత్ల్లో, మైదానాల్లో వర్షపు నీటి ఇనుకుడు గుంతలు కట్టి నీళ్లను మళ్లించి ఇనికింపజేయడం ద్వారా మనము భూగర్భ జలాలను పెంపొందించవచ్చు. కొత్త సాంకేతికతలు అందరికీ బాగుంటాయి.
నేను కూడా నా పొలం తయారీ, నాటడం, దున్నడం, నూర్పిడి వంటి పనుల కోసం చిన్న మిషన్లు నా అవసరానికి తగ్గట్టు కొన్నాను. నేను నా పొలంలో మిషన్ వాడాను. దానివల్ల పని తొందరగా తేలిగ్గా అయింది. వ్యవసాయానికి మంచి వాడకం వల్ల నాకు అందింది మంచి దిగుబడి, ఎక్కువ లాభం. చిన్న మిషన్లైతే మా సొంతానవి, కానీ పెద్ద మిషన్లని మేము సామూహికంగా కొన్నాం. రైతు సోదర సోదరీమణులారా, మీరు కూడా ఉన్నతమైన మిషన్లు, ఉపకరణాల కొనుగోలుపై ఆర్థిక సహాయపు లాభాన్ని పొందండి. మీ ఆదాయాన్ని పెంచుకోండి, ఇంకా సంతోషంగా ఉండండి. అయిపోయింది. నేను నిర్ణయించుకున్నాను, నేను నిన్ను వ్యవసాయ ఇంజనీరింగే చదివిస్తాను. కొత్త మిషన్లు, కొత్త ఉపకరణాలు రావాలి మీ ముంగిట. పొందాలి మీరు ఎక్కువ సంతోషం, దిగుబడి. మన రాష్ట్రంలో సాగు చేస్తున్న నూనె గింజ పంటలలో వేరుశెనగ ముఖ్యమైనది. వేరుశెనగ దిగుబడిని నష్టపరిచే వాటిలో చీడపీడలు ముఖ్యమైనవి. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రారంభ దశలోనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వేరుశెనగను సాగు చేయు రైతులు ఆశించిన అధిక దిగుబడులు పొందాలంటే రకాల ఎంపిక, విత్తన శుద్ధి, నీరు, ఎరువుల యాజమాన్యం, సస్యరక్షణ, కలుపు నివారణ చర్యలపై సరైన అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేరుశెనగను ఆశించే చీడపీడలలో ఎర్రగొంగళి పురుగు ముఖ్యమైనది. ఈ ఎర్రగొంగళి పురుగు పిల్లలు గట్లపై ఉన్న గడ్డి మొక్కలను ఆశించి వాటిపై ఉన్న పచ్చదనాన్ని గోకి తింటాయి. అలాగే వేరుశెనగ ఆకులపై పచ్చదనాన్ని కూడా గోకి తింటాయి. అలాగే ఎదిగిన గొంగళి పురుగు ఆకులను తినేసి రెమ్మలను, మొదళ్లను మిగులుస్తాయి. కొన్ని సందర్భాల్లో పువ్వులను కూడా తింటాయి. ఈ పురుగుల నివారణకు గాను ఏప్రిల్, మే మాసంలో పడిన వర్షాలకు లోతుదుక్కి చేయడం వలన కోశస్థ దశలు బయటికొచ్చి పక్షుల బారిన పడతాయి. అలాగే తొలకరి వర్షాలు పడిన 48 గంటల తరువాత రాత్రిపూట 7 నుంచి 11 గంటల సమయంలో సామూహిక మంటలు వేసి ఎర్రగొంగళి రెక్కల పురుగులను ఆకర్షించి వాటిని అరికట్టవచ్చు. పొలంలో మొక్కల పైగల గుడ్ల సముదాయాలను, పిల్ల పురుగులను గమనించి ఏరివేయాలి. అదేవిధంగా ఎకరాకు 10 కిలోల చొప్పున కార్బరిల్ లేదా క్వినాల్ఫాస్ పొడిమందును చల్లుకోవాలి. అలాగే పొలం చుట్టూ సాలు వేసి మీటర్ పొడవు సాలుకు 250 గ్రాముల ఫాలిడాల్ లేదా కార్బరిల్ పొడిమందును చల్లుకోవాలి. అలసంద, ఆముదం పైర్లను ఎర్రపంటగా వేయాలి. అలాగే వెర్రి ఆముదం, జిల్లేడు కొమ్మలను పొలంలో అక్కడక్కడా వేసి ఎర్రగొంగళి పురుగులు వాటిని ఆశించిన వెంటనే వాటన్నింటినీ గుట్టగా వేసి తగలబెట్టాలి. అలాగే ఎదిగిన గొంగళి పురుగుల నివారణకు 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేక 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ ను లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. సరే, ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551 పై సంప్రదించండి. రేపు ప్రసారమయ్యే రైతు నేస్త కార్యక్రమ విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం భూగర్భ జలాల లభ్యత పెంపొందించుటకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై డాక్టర్ కె ధనుంజయ, డిప్యూటీ డైరెక్టర్, రైతుల ప్రశ్నలకు నేరుగా సమాధానాలిస్తారు. రైతు నేస్తం కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు పంపవలసిన మా చిరునామా రైతు నేస్తం, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, రామాంతపూర్, హైదరాబాద్ 500013. ఇంతటితో రైతు నేస్తం కార్యక్రమం సమాప్తం.